నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం సంతోషానికి సంబంధించి, అంటే చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా, ఏమనంటే మనం ఒక వర్క్ ఈజ్ వర్షిప్ అని, సంతోషాన్ని ఎలా పొందుతామని, ఇలా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు ఒక వ్యక్తికి సంతోషం, సీక్రెట్ ఆఫ్ హ్యాపీ లైఫ్ అనేది ఎక్కడుంది అంటే దానికి సంబంధించిన సీక్రెట్ ఏంటి, మనిషి యొక్క జీవితంలో చక్కటి ఆనందాన్ని తనకిగా తాను ఎలా పొందగలుగుతాడు అన్నది ఇవాళ మనం దీనికి సంబంధించిన చిన్న మోటివేషన్ స్టోరీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక బౌద్ధ భిక్షువు ఉండడం జరిగింది. ఆయన ఏం చేస్తాడంటే అలా తన మార్గంలో అలా పెడుతూ ఉంటాడనమాట. ఆ బౌద్ధ భిక్షువు పెడుతుండగా అక్కడ చాలామంది మనుషులు అక్కడ ఆయనకి తారసపడతారు. వాళ్ళందరూ ఏదో పని చేస్తూ ఉంటారనమాట. ఈయన ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ ఏదో ఇది యొక్క నిర్మాణాలు చేస్తున్నట్టుగా ఉన్నారు. ఏదో పగలగొడుతూ, సుత్తి, వాటితో ఏదో చేయడం, ఉలి, వీటితో చెక్కడం ఇలాంటివి కనబడుతున్నాయి. కానీ ఏంటో ఆయనకి తెలియలా, అదేంటో తెలుసుకోవాలని ఉంది ఆయనకి. ఆయన ఏం చేశాడంటే అక్కడ బాగా ఎండగా కూడా ఉంది అక్కడ వాతావరణం. అక్కడికి వెళ్ళి అక్కడున్న ఒక వ్యక్తిని అడుగుతాడు. ఆ పని చేస్తున్న ఒకానొక వ్యక్తిని అడుగుతాడు, బాబు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని మొదటి ప్రశ్న వేస్తాడు. ఏం చేస్తున్నావు అంటే నీకు చూడటం లేదా, పని చేస్తున్నాను నేను ఇక్కడ అంటాడు. కొంత ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అతని సమాధానం కానీ అతను కానీ చాలా చికాగ్గా ఉంటాడు అబ్బాయి. సరే పని చేస్తున్నావు చూస్తున్నాను, అదే ఏం పని జరుగుతుందో తెలుసుకుందామని అడుగుతున్నాను అంటాడు. ఏం పని జరుగుతుంది ఏంటి, పైన చూస్తే అంత ఎండ మాడిపోతుంది, చాలా చికాగ్గా ఉంది నాకు, నేనేమో చాలా విసుగ్గా ఉంది, నేను చేస్తున్న పని చూడటం లేదా, ఏం జరుగుతుందో నీకు కావాలా, పని ఇక్కడ ఎంత కష్టపడి నేను పని చేస్తున్నాను ఇంత ఎండలో, ఎంత చికాగ్గా ఉంది నాకు, ఆ విషయాన్ని వదిలేసి ఏం జరుగుతుంది అని అడుగుతావేంటి నన్ను, ఏం జరిగితే ఏమైంది, మొత్తానికి అయితే పని చేస్తున్నాను కదా, కష్టపడిపోతున్నాను కదా, నాకు చాలా చికాగ్గా ఉంది అని చాలా కోపంగా డిస్టర్బ్డ్గా అబ్బాయి సమాధానం చెప్తాడు. అబ్బో అనుకుని ఏం చేస్తాడంటే సరే అనుకుని అబ్బాయిని వదిలేసి ఇంకొంచెం దూరం పెడతాడు. ఇంకో అతను కూడా అదే పని చేస్తూ ఉంటాడు. బాబు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తానండి, పొట్టకోటి కోసం ఎన్నో చేస్తూ ఉంటాం, నా డబ్బులు కావాలి, ఏదో వృత్తి చేస్తే 4 రూపాయలు వస్తాయి కదా, నాకు అదే ముఖ్యం, అందుకని చెప్పి ఏదో పని చేస్తున్నాను నేను, ఇది చేస్తే సాయంత్రానికి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు నాకు అంటాడు. కరెక్టే, అదే ఏం పని జరుగుతుందో తెలుసుకుందామని అడుగుతున్నాను అన్నాడు. ఏం పని జరిగితే నాకు ఎందుకండి, నాకు డబ్బులు ముఖ్యం, నేను ఏదో చేస్తే నాకు డబ్బులు ఇస్తా అన్నారు, పిలిచారు, ఈ పని చేయమన్నారు, చేస్తున్నాను, ఏం జరిగితే నాకెందుకు, నాకైతే డబ్బులు కావాలి, అదే నాకు సంబంధించిన మ్యాటర్ అంటాడు. అబ్బో అనుకొని ఏం చేస్తాడంటే మళ్ళీ ఇతన్ని కూడా వదిలేసి ఇంకొంచెం ముందుకెడతాడు. ఇక్కడ ఇంకో 3వ వ్యక్తి కనబడతాడు. ఆ అబ్బాయిని అడుగుతాడనమాట, బాబు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. అంటే అతను చాలా చిరునవ్వుతో, అదేనండి ఇక్కడ మేము అన్నీ ఉల్లు ఇవి చెక్కుతున్నాం కదా, ఇక్కడ మేము దేవాలయాన్ని నిర్మించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాము, దేవతలకు సంబంధించి ఇక్కడ మేము ఒక దేవాలయ నిర్మాణం చేపట్టామన్నమాటని అడిగిన దానికంటే కూడా ఎక్కువే మొత్తం ఆన్సర్ అంతా కూడా అతను చెప్పడం మొదలుపెట్టంగానే, అదేంటి మరి నువ్వు సరే మరి పైన అంత ఎండగా ఉంది, ఇంత ఎండలో నువ్వు ఇలా చేస్తున్నావు, మరి నీకు ఇబ్బందిగా లేదా, ఇంత సంతోషంగా మాట్లాడుతున్నావు ఏంటి బాబు అని అడిగితే, అయ్యో నాకు చాలా ఇష్టం అండి, నేను ఈ ఊరి వాడిని, నాకు ఈ పని చేయడం అంటే చాలా ఇష్టం, ఎందుకు అంటే మా ఊళ్ళో దేవాలయం లేదు, మేమందరం వేరే ఊరు వెళ్ళి దేవుణ్ణి చూస్తూ ఉంటాం, ఇక్కడ మా ఊళ్ళోనే చక్కగా దేవాలయం ఉందనుకోండి, మేమందరం ఇక్కడే ప్రార్థన చేసుకుంటాము, చక్కగా దేవుణ్ణి చూస్తాము, దేవుణ్ణి ఇక్కడ మేము పెట్టుకుంటాము, దేవుడు భజనలు వింటాము, ఎంత ఆనందంగా ఉంటుందో కదా, ఆనందాన్ని ఆలోచిస్తుంటే అసలు నిజంగా పని చేసినట్టే అనిపించట్లేదు నాకు, ఎంత తొందరగా నిర్మాణం పూర్తవుతుందా, ఎంత తొందరగా దేవుణ్ణి ప్రతిక్షేపిస్తానా, ఎంత చక్కగా మా దేవాలయానికి అందరూ వచ్చి భజనలు చేస్తూ ఉంటారా, చక్కగా పాటలు పాడుతూ ఉంటారా అన్న ఆలోచనలతో నాకు అసలు ఎండ అవి కూడా గుర్తు రావట్లేదండి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే సాయంత్రం పనంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పడుకున్నా కూడా నాకు నిద్రలో ఇవే శబ్దాలు, అలాగే భగవంతుడిని ప్రతిక్షేపించేసినట్టు, అందరూ మా దేవాలయానికి వస్తున్నట్టు, మా ఊరి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టు, నేను చక్కగా పాటలు పాడుతున్నట్టు, నేను ఆనందంగా దాంట్లో నేను సంతృప్తితో ఎగురుతున్నట్టు అలాగే నాకు అనిపిస్తుందండి అంటాడు. సరే అంతేకాదు
ఇప్పుడు పనిచేస్తున్నా కూడా ఈ ఎండ నాకు ఎండలా అనిపించట్లేదు, ఈ ఉలితో కొడుతున్న శబ్దాలు కూడా దాంట్లోంచి కూడా నాకు సంగీత ధ్వనుల్లా వినబడుతున్నాయి, భగవంతుడి యొక్క విషయాలు నాకు మనసులోకి వస్తున్నాయి, ఎంత ఫాస్ట్గా ఇది అవుతుంది, ఎంత తొందరగా పెట్టుకుంటాను భగవంతుడిని అన్న. పైగా మా ఊరు వాళ్ళమే కదా మేము అందరం, పెట్టుకుంటే మా ఊళ్ళో కూడా దేవుడు ఉంటాడు కదా, కాబట్టి ఎంత ఆనందంగా ఉందో. అసలు ఆలోచనలో నాకు అసలు మీరు చెప్పేదాకా ఇప్పుడు ఎండ నేను ఇబ్బంది పడుతున్నాను అన్న విషయం రావట్లేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు వచ్చి పనిలోకి వద్దామా అని. సాయంత్రం అవగానే అయ్యో అప్పుడే సాయంత్రం అయిపోయిందా, నేను వెళ్ళాల్సి వస్తుంది ఇంటికి, మళ్ళీ రేపటిదాకా కొంత పని ఉంచేశాను అని ఈ రకమైన ఆలోచనలతో నేనుంటే, మీరు కొత్తగా చెప్తున్నారు ఎండగా ఉంది నీకు ఎండలేదని. ఎండ కాదండి, వాన కాదండి, ఏది కాదు, నాకు భగవంతుడి దేవాలయం మీదే ఉంది నా దృష్టి అంతా, ఎంత తొందరగా చేస్తామా అని చెప్పి అందులో ఉన్న ఆనందాన్ని భగవంతుడిని పెట్టి అందరం ఆడిపాడి ఆనందంగా అనుభవిస్తున్నప్పుడు ఇంకో ఊరు వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో కదా ఇది అంటాడు. అనగానే ఆ అబ్బాయి భుజం మీద ఇలా తట్టి ఆయన ఆ బౌద్ధుడు ముందుకు పెడతాడు. వెళ్తూ ఆయన అనుకుంటాడు, ఇది కదా సీక్రెట్ ఆఫ్ లైఫ్ అంటే, హ్యాపీనెస్ అంటే, ఎంత సంతోషంగా ఉన్నాడు. కొందరు పని చేస్తూ దాని మీద ఇష్టం లేకుండా చాలా నిరాశగా అన్ని రకాల కష్టాలు తమకే వచ్చినట్టు ఇష్టం లేని పనిలో బలవంతంగా చేస్తూ ఎందుకు వచ్చిందిరా అనుకునే వాళ్ళు కొందరు ఉంటే, మరికొంతమంది దానిలోనే ఆనందాన్ని అనుభవిస్తూ అదే ఎక్కడలేని సంతోషాన్ని ఇస్తుంది కదా అనుకునేట్టుగా ఉన్నారు. అంటే వాళ్ళ ఆనందం వాళ్ళు చేసే పనిలో కదా ఉన్నది అని అనుకుంటూ, ఇది నిజమైన ఆనందం అంటే కదా అనుకుంటూ ఆయన ఎడతాడు. మనం కనుక ఇదే విషయాన్ని నిజ జీవితంలో కూడా అప్లై చేసుకుంటే, ఎప్పుడైనా ఒక పనిని మనం మొదలుపెట్టినప్పుడు మనకి దాని మీద నిజంగా ఇష్టంతో కనుక ఆ పని చేస్తే, చాలామందికి ఇష్టం లేని జాబులు చేసినప్పుడు కానీ ఇష్టం లేనివి చేసినప్పుడు కానీ చాలా నిరాశగా నిస్పృహగా ఉండి దాని మీద పెద్ద ధ్యాస పెట్టలేకుండా, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల నైపుణ్యాలు పెంచుకోలేకుండా ఉండేవాళ్ళు కొందరు ఉంటే, కొంతమంది విషయం తీసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా వాళ్ళ గ్రోత్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటివి అంటే చేసే పని మీద ఇష్టం ఉన్నప్పుడు అందులో కష్టం కొందరికి కనబడదు. అంటే ఎంత కష్టమైనా మనసంతా దాంట్లోనే మమేకమైపోతుంది. అంటే ఇంకేం కనబడదు అనమాట. అంటే ఆకలి వేయదు, నిద్ర పట్టదు, ఏం చేయొద్దు, అబ్బా అప్పుడే టైం అయిపోయిందా, అయ్యో ఇప్పుడు చదువుతున్నానే, ఈ పని చేస్తున్నానే, అప్పుడే టైం అయిపోయిందా, అయ్యో అనుకునే కొందరు ఉంటే, కొందరు ఎంత తొందరగా అయిపోతుందిరా బాబు, ఈ పని చేయలేకపోతున్నాను నేను, నాకు అసలు ఇష్టమే లేదు, అయినా బలవంతంగా చేస్తున్నాను కదా, ఎందుకు వచ్చిందిరా బాబు ఈ పని ఇలా చేస్తున్నాను అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఏదైనా సరే అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది మన మైండ్లో ఉంటుంది. అది ఆ యొక్క వ్యక్తికి దాని మీద శ్రద్ధ ఆసక్తితో చేసే పనప్పుడు వాడు సక్సెస్ ఒక రకంగా ఉంటే, ఇష్టం లేకుండా బలవంతంగా చేసినప్పుడు ఎలా అవుతుంది, అది అలాగే వస్తుంది. ఇష్టంతో చేసినప్పుడు సమయం తెలియదు. అది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ కింద మనం చెప్తాం. మెడిటేషన్ అంటే ఏంటి, మన కాళ్ళు చేతులు ఇలా పెట్టేసుకుని కూర్చొని శ్వాస మీద దృష్టి నిలపడాన్నే మెడిటేషన్ అనరు. వర్క్ మీద శ్రద్ధ కూడా ఒక టైప్ ఆఫ్ యోగా లాంటిది. ఇష్టంతో చేసినప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా పని మీద ఉంటుంది. ఆ పని మీద ఉన్నప్పుడు ఏం చేస్తాము, శ్రద్ధగా చేస్తాం. శ్రద్ధగా చేసిన వాడికి ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి వేరే ఆలోచనలు రానప్పుడు ఏమవుతుంది, ఆ సమస్య ఆలోచనలన్నీ తగ్గిపోతూ ఉండిపోయి మన గోల్ అంతా కూడా చేసే పని మీద ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది కూడా ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్. అంటే ఎవరైతే పనిని శ్రద్ధగా చేయగలుగుతూ ముందుకెడతారో వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులుగా వాళ్ళు మారుతారు. కాబట్టి దీన్ని ఒక మెడిటేషన్గా భావించి ఇష్టంగా చేస్తే ఆశించి చేసే పని మీద శ్రద్ధ, దట్ ఈస్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్. ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తారో, ఆసక్తిగా చేస్తారో, ఆ పని మీద శ్రద్ధతో వాడు సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తాడు. ఆ సక్సెస్తో పాటుగా ఇంకేంటి, కేవలం మెటీరియలిస్టిక్ అంటే ఓన్లీ మనకి ప్రాపంచికంగా ఉండే విషయాల్లోనే కాకుండా స్పిరిచువల్ వేలో కూడా, అంటే ఆధ్యాత్మికంగా కూడా వాడు వ్యక్తికి ఎదుగుదల అనేది ఏర్పడుతుంది. ఓ వ్యక్తికి ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన ఎదుగుదల కూడా వస్తుందో సంపూర్ణంగా వాడికి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అంటే ఆలోచనలని నియంత్రించగలిగింది, మానసిక ప్రశాంతతను అందించగలిగింది, వర్క్నే దైవంగా మనం అంటే దాంట్లో మనం స్థిమితంగా ఎక్కువ ఇష్టంగా చేయాలి. ఏ పని చేసే ఏదైనా తీసుకో, కానీ ఇష్టంగా చేయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయాలి, శ్రద్ధగా చేయాలి, దాని మీద గురితో చేయాలి. తప్పనిసరిగా దాంట్లో ఆనందాన్ని ఈజీగా పొందుతారు. అంటే చేసే పనిలో ఆనందాన్ని పొందిన వ్యక్తి జీవితంలో సక్సెస్ అనేది సాధించటం, తొందరగా వాడికి డెవలప్మెంట్ రావడం, మానసిక ప్రశాంతత రావడం, అదో టైప్ ఆఫ్ మెడిటేషన్ అనేదిగా ఉండడం అనేది ఇదే. పిల్లలు కూడా అంతే. ఎప్పుడు కూడా చదువుని అమ్మో చదువుతున్నాను కష్టపడిపోతున్నాను కాకుండా చక్కగా చదువుకో, మంచిగా దాని మీద దానికి టైం కేటాయించుకో, ఆటలో ఆడుకో, మనసు పెట్టి చేయి, అనుకున్న ఫలితాలని అనుకున్నట్టుగా సాధించడానికి అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ప్రధాన సూత్రం, చేసే పనిని ప్రేమించు, ఇష్టంగా చెయ్యి, మనసు పెట్టి చెయ్యి, అలాగే మెడిటేషన్లా చెయ్యి.
తప్పనిసరిగా సక్సెస్ అనేది దానంతా అదే అప్పుడు ఏర్పడుతుంది. అలా కాకుండా ఎందుకు ఇది నా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది, నేను దీని మీద ఎక్కువ ఇది పెట్టేశాను కానీ లేదు అనేది కాకుండా ఇష్టంగా చేసిన వ్యక్తికి జీవితంలో ఆశించిన ఫలితాలు అనేవి చాలా 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 సులభతరంగా అందుతాయన్న విషయాన్ని కూడా మనం ఈ చిన్న మోటివేషన్ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తి యొక్క సంపూర్ణ అభివృద్ధి విషయంలో ఎక్కువ శాతం మానసిక ప్రశాంతత అనేది కావాలి. రోజులో చాలామంది ఆ మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ చేద్దామని అనుకుంటారు. మెడిటేషన్ చేద్దాము అనుకోవడం వేరు, అది చేయడానికి తగిన విధంగా మనకి ఆ గురి దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది రావాలి. అంటే చేస్తున్న మన యొక్క ఆలోచనలను నియంత్రించుకుంటూ వెళ్ళిపోవడమే, అంటే ఆలోచన రాని స్టేజ్కి మైండ్ వెళ్ళిపోవడాన్ని మెడిటేషన్గా కూడా చెప్తారు. కాబట్టి ఆలోచన రాని స్టేజ్ ఎప్పుడు వస్తుంది? ఆలోచనలనే మన మైండ్లోకి ఎప్పుడు రావు? మనం ఎంతసేపు చేస్తున్న పని మీద మనం దృష్టి పెట్టినప్పుడు, దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది? నెమ్మదిగా ఆలోచనలను పక్కన వెళ్ళిపోతాయి. శ్రద్ధగా చేయాలి, భక్తిగా చేయాలి, ప్రేమగా చేయాలి, ఎలాగన్నా సాధించాలన్న ఉద్దేశంతో చేయాలి, సంతోషంగా చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా సంతోషంగా చేయకపోతే ఆ పనిలో రిజల్టు రాదు, ఆ వ్యక్తి అనుకున్న గమ్యాన్ని చేరలేడు. కాబట్టి చేసే ఏ చిన్న పనికి చెయ్యి, పెద్ద పని చెయ్యి, చదువు కానీ ఏదైనా కానీ ఇష్టంగా చేస్తున్నప్పుడు అన్నీ మర్చిపోతాం. సమయాన్ని మర్చిపోతాం, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మర్చిపోతాం, చుట్టూ వచ్చే ఆలోచనలను మర్చిపోతాం, దాంట్లో కలిసిపోతాం. ఆ స్థాయిలోకి వెళ్ళడమే అదో టైప్ ఆఫ్ మెడిటేషన్ అంటారు. అందుకని ఏ వ్యక్తి అయితే తను చేసే పనుల మీద శ్రద్ధ వహిస్తాడో వాడు మెడిటేషన్లో కూడా చాలా చక్కగా రాణిస్తాడు అంటారు. దాని మీద దృష్టి పెట్టు, ఆలోచన పెట్టు, ఇంకేది మైండ్లో పెట్టుకోవద్దు. అదే రకంగా చేస్తూ ఆనందంతో అన్నారు కదా, ఏదో సర్లే చేయమన్నారు కదా ఈ పని అని చెప్పి బలవంతంగా మొండిగా చేసుకుంటూ వెళ్ళొద్దు. చేసే పనిని ప్రేమించే వ్యక్తి జీవితంలో ఆనందాన్ని సులభంగా పొందుతాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్నది ఈ కథలో మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వర్క్ ఈజ్ వర్షిప్, చేసే పనిని ప్రేమించండి, ఇష్టంగా చేయండి, కష్టంగా అనుకోవద్దు. దాని మీద దృష్టి పెట్టి ఏకాగ్రతతో చేయడం బట్టి మీ యొక్క ఆలోచనలన్నీ పక్కెళ్ళిపోతాయి. దానివల్ల మానసిక ప్రశాంతత, దృఢత్వం అనేది సాధించుకుంటారు. కాబట్టి అది బరువుగా భావించకుండా సంతోషంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయని మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి.